దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రములు నాయన. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైనటువంటి దేవా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రములు నాయన. ఇదిగో నా ప్రభా, ఈ రీతిగా నా తండ్రి మేమందరము కూడి మీ యొక్క జన్మదినాన్ని ప్రభా సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ప్రభా నా నోట నీ మాట ఉంచి తండ్రి మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకేనా? సో క్రిస్మస్ అనగానే మీకేం గుర్తొస్తుంది? శాంటా క్లాస్, ఇంకా గిఫ్ట్స్, వెరీ గుడ్. ఇంకా క్రిస్మస్ ట్రీ, స్టార్, కొత్త బట్టలు, న్యూ డ్రెస్, కేక్, స్వీట్స్, ఇంకా పిండి పదార్థాలు ఉంటాయి కదా, పిండి వంటలు అన్ని గుర్తొస్తాయి కదా. సరే, మీరు మీ బర్త్డే అయితే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? హ్యాపీ బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. కొత్త బట్టలు తెచ్చుకొని చక్కగా బర్త్డే రోజు తలంటి స్నానం చేసుకొని బట్టలు వేసుకొని చక్కగా రెడీ అవుతూ చాలా సంతోషంగా ఉంటారు కదా. మరి ఈ రోజు మనము క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఈ క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? మన బర్త్డే కంటే ఇంకా గొప్పగా మనము సెలబ్రేట్ చేసుకోవాలా లేదా? ఈ రోజు మీరు ఎంత సంతోషంగా ఉన్నారు? క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాను, అవునా లేదా? మిమ్మల్ని చూస్తుంటే ఇలా వెలిగిపోతున్నాయి మీ మొహాలు, అవునా లేదా? చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే, సో మన బర్త్డేకి మనకి ఎంత సంతోషం కలుగుతూ ఉందో, లోకాన్ని రక్షించినటువంటి లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు కాబట్టి ఆయన జన్మదినాన్ని మనం ఇంకా గొప్పగా మనము ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే, సో క్రిస్మస్ అనే ఈ పండుగను సంతోషంగా సంపూర్ణంగా మనము సెలబ్రేట్ చేసుకోవాలి. క్రిస్మస్ అంటే ఈ పదము క్రిస్టోస్ మాస్ అనేటటువంటి గ్రీక్ లాటిన్ పదాల నుండి వచ్చింది. క్రిస్టోస్ మాస్ అనేటటువంటి గ్రీక్ అండ్ లాటిన్ పదాల నుండి వచ్చింది. క్రిస్టోస్ అంటే క్రైస్ట్. క్రిస్టోస్ అంటే ఏంటి పిల్లలు? క్రైస్ట్. మాస్ అంటే క్రైస్తు, మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అనే పదానికి అర్థము క్రీస్తును ఆరాధించడం. మనం ఎందుకు క్రీస్తు ప్రభును ఆరాధించాలి అంటే, క్రీస్తు ప్రభువు మన కొరకే ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనము క్రీస్తు ప్రభువును ఆరాధించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యేసు ప్రభు యొక్క పుట్టుక ప్రపంచమంతటికి ఒక శుభవర్తమానము. ప్రపంచమంతటికి క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక అనేది ఒక సువర్తమానము. అందుకే పరలోకం నుండి దూత దిగి వచ్చి ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఏమంటుంది పిల్లలు? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నాకు మీకు మాత్రమే కాదండి సంతోషము, ప్రజలందరికీ కలుగబోయేటటువంటి మహా సంతోషకరమైనటువంటి దినము క్రిస్మస్. మన కొరకు దావీదు పట్టణమందు క్రీస్తు ప్రభువు జన్మించాడు. దావీదు పట్టణము అనగా బెత్లెహేము ప్రాంతం. బెత్లెహేము అనేది రొట్టెలు ఆశీర్వదించబడినటువంటి స్థలము. మొత్తం
మధ్య పాయింట్, అది మధ్య ప్రదేశము బెత్లెహేము. ఈ బెత్లెహేము ప్రాంతంలోని దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించిన ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతాన్ని దావీదు పట్టణము అనేసి అంటారు. కాబట్టి దావీదు పట్టణమందు మన కొరకు క్రీస్తు ప్రభువు పుట్టి ఉన్నాడు. మనం లేఖనాలు గమనించినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనము, తర్వాత ఇంతవరకు టీచర్స్ చదివారు కదా, యెషయా 9:6, మీకా 5:2, ఈ వచనాలలో ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు కొరకు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ ప్రవచనాల ప్రకారము క్రీస్తు ప్రభువు స్త్రీ సంతానముగా పరిశుద్ధాత్మ వలన కని అయిన మరియ గర్భమున ధరింపబడి బెత్లెహేము అనేటటువంటి ప్రాంతంలో ఆయన జన్మించాడు. లేఖ యొక్క నెరవేర్పు కొరకు ఆయన తన యొక్క చిత్తానుసారంగా, ఆయన యొక్క ప్రణాళిక ప్రకారంగా ఈ లోకానికి క్రీస్తు ప్రభు రావడం జరిగింది. బెత్లెహేము ప్రాంతంలో ఆయన యూదులకు రాజుగా, రాజులకు రాజుగా ఆయన జన్మించాడు. మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు మనల్ని ఆయన అంతగా ఇష్టపడుతూ ఉన్నాడు అంటే, మానవుణ్ణి దేవుడు తన స్వహస్తాలతో నిర్మించడం జరిగింది. తన చేతులతో తయారు చేశాడు. సృష్టిని అంతటిని కూడా మాట ద్వారా సృష్టిస్తే, నిర్మిస్తే, మానవుని మాత్రం తన చేతులతో చక్కగా తన స్వరూపమందు తన పోలికలలో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే మనం అంటే ఆయనకు చాలా ఇష్టం. మన కొరకే, మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. అయితే మనకు బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తలలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ సువార్తలను రాసినటువంటి సువార్తికులు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, ఆయనను వెంబడించినటువంటి వ్యక్తులు, ఆయనతో పాటు నడిచిన వ్యక్తులు, ఆయనతో పాటు కలిసి పరిచర్య చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు అంటే, మొదటిగా మత్తయి సువార్తలో మత్తయి సువార్తికుడు క్రీస్తు ప్రభువు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడు పిల్లలు? పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపులు, పాపము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వలన వచ్చే జీతము మరణము. సో పాపము వలన మరణించినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు అంటే నరకానికి వెళ్తాడు. సో ఆ నరకం నుండి తప్పించడానికి, ఆ నరకం నుండి రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా మార్కు సువార్తికుడు. మార్కు సువార్తికుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, ఆయన మనకు పరిచర్య చేయడానికి ఈ లోకానికి వచ్చాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువు తన యొక్క సింహాసనము, మహిమ కలిగినటువంటి తన సింహాసనాన్ని వదిలిపెట్టి మానవునిగా ఈ లోకానికి వచ్చి మనకు పరిచర్య చేయడానికి ఈ లోకానికి వచ్చాడు అనేసి తెలియజేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ లూకా అనేటటువంటి సువార్తికుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడు అంటే, ఆయన నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు అని తెలియజేస్తూ ఉంది. 4వదిగా యోహాను సువార్తికుడు. యోహాను అనేటటువంటి సువార్తికుడు తన సువార్తలో, తన పత్రికలో ఏం తెలియజేస్తూ ఉన్నాడు అంటే, క్రీస్తు ప్రభువు తీర్పు తీర్చడానికి రాలేదంట, తీర్పు నుండి తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు? తీర్పు తీర్చడానికి కాదు, కానీ తీర్పు నుండి మనల్ని తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తు ప్రభువుకు మానవుడు అంటే చాలా ఇష్టం. మానవులను పాపము నుండి తప్పించడానికే, రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనకు పరిచర్య చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మనకు తీర్పు తీర్చడానికి కాదు, ఆ తీర్పు నుండి మనల్ని తప్పించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. తన యొక్క మహిమ కలిగినటువంటి ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి మానవునిగా నరావతారం ఎత్తి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపముల నిమిత్తం మరణించాడు. 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన సజీవుడు. ఆయన ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ సజీవుడుగా ఉండే దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు. ఆ జీవం కలిగినటువంటి దేవుణ్ణి, సజీవంగా ఉన్నటువంటి దేవుణ్ణి సజీవులుగా ఉన్నటువంటి మనమే ఆరాధించాలి.
ఆయనను నిత్యం మనము ఆరాధించాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.